బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు భర్త హరిబాబును అరెస్ట్ చేశారు. నిన్న అతనికి సహకరించిన తల్లి లక్ష్మి, సోదరుడు ఆనంద్, అశోక్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా వైష్ణవిని హత్య చేయడానికి వీరంతా ప్రేరేపించినట్లుగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వైష్ణవి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం మత్తుమందు ఇచ్చి ప్రాణాలు తీశారా అనేది పోస్టుమార్టం రిపోర్టు వస్తే తేలుతుందంటున్నారు పోలీసులు. వైష్ణవి హత్యకు న్యాయం చెయ్యాలి అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కట్నం కోసం వైష్ణవిని చాలా ఇబ్బంది పెట్టారు అని, హరిబాబు ఇంటి దగ్గర చాలా సార్లు దాడి చేశారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూతురు ఏది అడిగినా కాదనకుండా చేశామని, ఇప్పుడు లేదనేసరికి తట్టుకోలేకపోతున్నామని వైష్ణవి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. వైష్ణవ హత్య కేసులో భర్త తరపు నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి ప్రోద్బలంతోనే, వారు ప్రేరేపించడంతోనే భర్త హరిబాబు ఇంత ఘాతుకానికి తెగబడ్డాడు అని చెప్తున్నారు. పైగా వైష్ణవిని ఆమె ఇంట్లోనే చంపి ఆమె తల్లిదండ్రుల ముందే ఉదయం ముఖం కడుక్కుని మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రక్తపు మడుగులో ఆమె ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు ఆ రోజు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ టీవీ వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపాడు అని తెలిసిన దగ్గర నుంచి బిగ్ టీవీ వారికి అండగానే ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కేసు వివరాలను మీకు అప్డేట్లు అందిస్తూనే వస్తుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు చేసిన పోరాటంతో మొత్తం భర్త తరపు నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఎక్కువగా, హరిబాబు తల్లే ఎక్కువగా వైష్ణవిని హరిబాబు చంపడానికి ప్రేరేపించింది అని చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, వైష్ణవి హత్య కేసులో అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేశారు? జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామం లోపల యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైనటువంటి నేపథ్యం లోపల మొత్తం ఇటు ఏదైతే వైష్ణవి హత్య లోపల పాలు పంచుకున్నటువంటి, హత్య చేసినటువంటి హరిబాబుతో పాటుగా కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి లక్ష్మి, తర్వాత సోదరులు ఇద్దరు ఆనంద్, అశోక్, వీళ్ళ మొత్తం నలుగురిని కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా అయితే ఇటు వైష్ణవిని ఇటు ఏదైతే హరిబాబు కుటుంబ సభ్యులు నిత్యం వేధించేవారు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన రావాల్సినటువంటి కట్నం రాలేదు అని చెప్పి అయితే ఇటు హరిబాబును వేధించుతున్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు కావాలని ఇక్కడ వైష్ణవిని టార్చర్ చేశాడు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే మొదట వైష్ణవి హరిబాబుల పెళ్లికి ఇటు హరిబాబు యొక్క కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కానీ నేను వైష్ణవిని పెళ్లి చేసుకుంటాను, అవసరమైతే మీ ఇంట్లోనే ఉంటానని చెప్పి వైష్ణవి కుటుంబ సభ్యులను ప్రాధేయపడడంతో హరిబాబు వైష్ణవుల యొక్క వివాహానికి ఒప్పుకొని తర్వాత వాళ్ళ ఇంట్లోనే కాపురం ఉంచుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల గర్భం దాల్చడంతో ఇప్పుడు హత్య కావడము అయితే నిజంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే హరిబాబు వైష్ణవిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ఇంటికి తీసుకువెళ్ళినటువంటి సమయం లోపల హరిబాబు హత్త సోదరులు అందరూ కలిసి కూడా వైష్ణవి పైన దాడి చేశారు. కళ్ళల్లో కారం కొట్టి ఇష్టానుసారంగా కొట్టారు. కానీ తాము మళ్ళీ ఇంట్లోనే వారిని ఉంచుకున్నటువంటి నేపథ్యం లోపల మళ్ళీ అదనపు కట్నం కావాలని చెప్పి వేధించడంతో 2 గుంటల భూమి కొనిచ్చాము, ఇల్లు కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ 4 నెలల గర్భము ఉన్నటువంటి వైష్ణవిని ఎలా చంపాల్సి శ్రీనివాస్ ఆ రోజు హత్య చేసేటప్పుడు ఏం జరిగింది? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూనే ఈమెను హత్య చేస్తూ ఉన్నాడా? వాళ్ళ డైరెక్షన్లోనే వైష్ణవిని చంపాడా? ఎందుకంటే వైష్ణవి కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చైనా ఉండాలి, లేదు వాళ్ళతో మాట్లాడుతూనైనా చంపి ఉండాలండి. వాళ్ళ పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు. సరిగ్గా ఆ రోజు అంత దారుణంగా 4-5 నెలల గర్భవతి, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంత కిరాతకంగా చంపేశాడు. సో వాళ్ళతో ఫోన్ కాల్లో ఉండి మాట్లాడుతూ భార్యనైనా చంపాడా?
కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళ తల్లి చెప్తున్న దాని ప్రకారం అయితే హరిబాబు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, తండ్రి లేడు. అక్కడ తల్లి ఉన్ను ఇద్దరు సోదరులతో ఆస్తి విషయం లోపల గొడవ పడ్డారు. అంటే ఆస్తి విషయం లోపల నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన నాకు ఇప్పుడు ఆస్తి రాకుండా పోయింది అని చెప్పి వైష్ణవిని అడ్డు తొలగించుకుంటేనే మేము మీకు ఆస్తి ఇస్తామని చెప్పి అక్కడ తల్లితో పాటుగా ఇద్దరు సోదరులు చెప్పడంతో అదే కోపం పైన ఇక్కడ వైష్ణవి ఇంటికి రావడం కూడా జరిగింది. ఆ రోజు రాత్రి సమయం లోపల వచ్చిన తర్వాత వైష్ణవి ఇప్పుడు గర్భం దాల్చడంతో తను ఆ యొక్క ఇంజెక్షన్ అంటే తీసుకొచ్చాను, ఇంజెక్షన్ వేయాలని చెప్పి ఇంజెక్షన్ వేశాడు అని చెప్పి అయితే తల్లి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ఆ వైష్ణవిని హరిబాబు హత్య చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యం లోపల హత్య చేయడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి కత్తిని వాడాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మత్తులోకి జారుకున్న తర్వాత మొత్తం హరిబాబు ఆ రోజు ఇష్టానుసారంగా ఆ గొంతు నుమిలి చంపడంతో పాటుగా ఆ కత్తితో పొడిచి చంపాడు అని చెప్పి అయితే తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతా హింసించినప్పుడు ఖచ్చితంగా వైష్ణవి యొక్క అరుపులు ఆ పక్క ఉన్నటువంటి రూమ్ లోపల తాము పడుకున్నాం కాబట్టి తమకు వినిపించేది, కానీ వినిపించలేదు. అంటే మత్తు మంది ఇచ్చే హత్య చేశాడు అని చెప్పి అయితే తల్లి ఆ సోదరులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల ఏమున్నది? నిజంగా వైష్ణవికి మత్తు మంది ఇచ్చే హత్య చేశాడు? ఎందుకంటే రాత్రి అంతా కూడా ఒక క్రూరంగా చంపి రాక్షస ఆనందం పొందాడు. ప్రాణం పోయే వరకు కూడా ఆమె విలవిలలాడుతూ కొన ప్రాణం ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి సమయం లోపల ఆ రాక్షస ఆనందం పొందాడు వైష్ణవి చూసి. తర్వాత చివరికి చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఉదయం లేచి 6 గంటలకు ఏం తెలియనట్టు వచ్చి మళ్ళీ బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఆ బట్టలు మార్చుకొని బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటువంటి సమయం లోపల వైష్ణవి ఇంకా నిద్ర లేకపోవడంతో ఎందుకు తమ బిడ్డ నిద్ర లేవలేదు అని చెప్పి వెళ్ళి చూసేసరికి అయితే రక్తపు మడుగు లోపల ఉన్నది. ఖచ్చితంగా మత్తు మందు ఇచ్చే హత్య చేశాడు అని చెప్పి అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల ఏమున్నది అనేది అయితే సోమవారం వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది రోహిత్.